వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ సర్వాధినేత కేసీఆర్ పై RRR వల విసిరబోతున్నారా? RRR వలలో కేసీఆర్ విలవిల్లాడుతున్నారా? బీఆర్ఎస్ కు చెమటలు పడుతున్నాయా? వాతావరణం చూస్తే అలాగే కనిపిస్తోంది. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను బట్టి చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బట్టి చూస్తే కేసీఆర్ పై RRR వల్ల వేసినట్టే కనబడుతోంది. అసలు RRR అంటే ఏమిటి? RRR అంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన సినిమానా? కాదే, అది సినిమా కాదు. RRR ఒక యాక్ట్. నిజానికి తెలంగాణలో RR యాక్ట్ అమల్లో ఉంది, అంటే రెవెన్యూ రికవరీ యాక్ట్. ఇప్పుడు దానికి కాస్త సీఎం పేరు జోడించి చూస్తే రేవంత్ రెడ్డి రెవెన్యూ రికవరీ యాక్ట్. ఇప్పుడు కేసీఆర్ పై ఈ RRR వల్ల విసిరబోతున్నారు. ఆల్రెడీ విసిరినట్టే ఉన్నారు. దీంతో కేసీఆర్ తీవ్ర ఇబ్బందులకు గురి కాక తప్పదు. కేసీఆర్ చట్టపరమైన సవాళ్లను కూడా ఎదుర్కోక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణకు ఎన్నికల సమయం నుంచే అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ తిన్నదంతా కక్కిస్తాం, కేసీఆర్ అవినీతిని బయట పెడతాం, కాళేశ్వరం ప్రాజెక్టులోనూ, ధరణిలోను, ఇతర ప్రాజెక్టులోను, విద్యుత్ ఒప్పందాల్లోనూ కేసీఆర్ తీవ్ర అవినీతికి పాల్పడ్డాడు. అతన్ని ఖచ్చితంగా శిక్షిస్తాం, కఠినంగా వ్యవహరిస్తాం, కేసీఆర్ ఫ్యామిలీ తిన్నదంతా బయటికి లాగుతామంటూ అప్పట్లో ఆయన ఎన్నికల ప్రచార సభల్లో చాలా సూటిగా, ఘాటుగా విమర్శలు చేశారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ సేమ్ సీన్. రేవంత్ రెడ్డి చెప్పింది ఖచ్చితంగా అమలు పరిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దూకుడు బీఆర్ఎస్లో గుబులు రేపుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న 6 గ్యారంటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి, లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి ఫ్యామిలీ, తెలంగాణ ప్రజల రక్తంతో బతికేస్తుంది, తెలంగాణ ప్రజల రక్తం తాగి జీవిస్తోంది, వాళ్ళు తిన్నదంతా కక్కిస్తాం, నయా పైసాతో సహా బయటికి లాగి ప్రజలకు చెందేలా చేస్తామంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు. ప్రజావాణిలో ఒక మహిళ కోరిన కోరికలు నెరవేరలేదు. ఆమె చేసిన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఆమె ప్రజావాణి నుంచి నేరుగా కేటీఆర్ దగ్గరికి వెళ్ళిందట. కేటీఆర్ ఆమెకు ₹1,00,000 సహాయం చేశారట. ఇది ఎక్కడో పత్రికల్లో చదివాను, కానీ చాలా మంచి విషయమే. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, కేటీఆర్ తిన్న లక్షల కోట్లలో ₹1,00,000 ఎంత? ఇలాగా ప్రతి పైసా వసూలు చేసి ప్రతి పైసా ప్రజలకు చెందేలా చేస్తామంటూ రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. 1,00,000 పోయినా మిగతాది ఉంది కాబట్టి మిగతాయి కూడా పంచాల్సిన పరిస్థితి, పంచిపించాల్సిన గత్యంతరం లేని పరిస్థితి వాళ్లకు కల్పిస్తాం. తప్పకుండా పంచక తప్పదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచే కేసీఆర్ను టార్గెట్గా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరంపై ప్రభుత్వం న్యాయ విచారణకు సంసిద్ధమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఈ అవినీతిలో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని, దీంట్లో ప్రతి పైసా ప్రభుత్వానికి, ప్రజలకు చెందిందేనని, ఈ అక్రమార్కులను బయటపెట్టి అసలైన దోషులను శిక్షిస్తామని, దీంట్లో కేసీఆర్ ఫ్యామిలీ అందరూ దోషులేనని, వారందరికీ శిక్ష పడాల్సిందేనని రేవంత్ రెడ్డి అదేవిధంగా పావులు కూడా కదుపుతున్నారు. ఇందులో భాగంగానే మంత్రులు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించబోతున్నారు. మేడిగడ్డ కుంగిపోవడం, మేడిగడ్డలో 3 పిఎస్లు కుంగిపోవడం, పైన ఉన్న బ్యారేజ్ డ్యామేజ్ కావడం వంటి అంశాలను మంత్రులు డైరెక్ట్గా పరిశీలిస్తారు. అంటే అవినీతి ఎక్కడ జరిగింది, లోపాలు ఎక్కడ జరిగాయి, అక్రమాలు ఎక్కడ జరిగాయి, నిగ్గు తేల్చేందుకే అక్కడ పవర్ పాయింట్ ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే కేసీఆర్ టార్గెట్గా అవినీతి జరిగింది, ఖచ్చితంగా జరిగింది, దీనికి కేసీఆరే బాధ్యుడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా ఆయన మైండ్లోంచి పుట్టిందే కదా, మరి దానికి బాధ్యత వహించాల్సింది కేసీఆర్ఏనంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. విద్యుత్ ఒప్పందాల్లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని, అనేక ప్రాజెక్టులు వసూలున్నాయని, దీనికి సంబంధించిన అక్రమ సంపాదన అంతా కేసీఆర్ కుటుంబానికి చేరిందని, అదంతా బయటికి తీయాలంటే న్యాయ విచారణ తప్పదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నారు. అంటే అటు కాళేశ్వరం, ఇటు విద్యుత్ ఒప్పందాలు, మరోవైపు ధరణిలో లొసుగులు, ఇవన్నీ అక్రమ సంపాదనకు మార్గాలంటూ
వీటిపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. దాదాపు న్యాయ విచారణ జరిగే అవకాశాలున్నాయి. అంటే కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఇతర మంత్రులు కానీ న్యాయ విచారణకు హాజరు కావక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రెవెన్యూ రికవరీ యాక్ట్ తెలంగాణలో అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక చట్టబద్ధమైన వ్యవస్థ ఉంది. దీనికి అవినీతికి పాల్పడిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు, ప్రభుత్వాన్ని ముంచిన వారు, వీరందరి నుంచి ప్రభుత్వం ఈ అనేక సెక్షన్ల ప్రకారం రికవరీ చేయవచ్చు. ఇప్పుడు దీనికి ఇంకో ఆర్ జోడిస్తే రేవంత్ రెడ్డి రెవెన్యూ రికవరీ యాక్ట్. ఈ యాక్ట్ పూర్తిగా కేసీఆర్ కుటుంబంపైనే ప్రయోగించనున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై RRR యాక్టు పనిచేయబోతుంది. అంటే ఇది బీఆర్ఎస్కు రానున్న రోజుల్లో బీఆర్ఎస్కు గడ్డు కాలమేనని చెప్పవచ్చు. కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు ఎంతెంతో జరిగాయని రేవంత్ రెడ్డి అంటుంటారు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కేసీఆర్ను టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలపై ఆయన వెలికి తీస్తున్నారు. అన్నీ బయటికి వస్తాయి. ప్రతి పైసా జనాలకు చెందేలా వ్యవహరిస్తాం. జనాల హక్కు అది, ప్రజల పైసలు అవి. రక్తం తాగి బతికిన రోజులు పోయాయి. ఇక మీరు తిన్నదంతా కక్కాల్సిందేనంటూ రేవంత్ రెడ్డి ప్రతి కార్యక్రమంలో గర్జిస్తున్నారు. ఇదే కారణంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ను రేవంత్ రెడ్డి రికవరీ యాక్ట్గా చెప్పొచ్చు. ఎందుకంటే RRR ఇప్పుడు కేసీఆర్కు ఆశనిపాతంగా మారబోతోంది.